మార్కాపురం డిస్టిక్ కనిగిరి మండల పరిధిలోని బోయిపాలెం వీధికి చెందిన వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన శ్మశాన వాటిక గత 150 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వాల్మీకి సామాజిక వర్గం వారు అంత్యక్రియలు నిర్వహించుకునేవారు. అలాంటిది డీసెంట్గా గత 3 రోజుల క్రితం వాల్మీకి సమాజ్ ఆడిబిడ్డ చనిపోతే అక్కడ అంత్యక్రియలు చేసుకోవడానికి వాల్మీకి సామాజిక వర్గం వారు దాదాపుగా 500 మంది వెళితే అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు అడ్డుకొని అంత్యక్రియలు అక్కడ జరగకుండా ఆపడం జరిగింది. మరి ఒక రోజు నైట్ అంతా కూడా శవాన్ని బైపాస్లో ఉంచుకొని రాత్రి పౌలంతా కూడా బైపాస్లోనే నిలపడం జరిగింది. ఈ ఘటనకి సంబంధించి రాష్ట్ర వాల్మీకి ధర్మ సమాజ్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఈ యొక్క సంఘటనని తీవ్రంగా నేను ఖండిస్తున్నాం. అవసరమైతే దీన్ని జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే 100 సంవత్సరాల నుండి కూడా మా వాల్మీకి సామాజిక వర్గం ఈ శ్మశాన వాటిక అక్కడే ఏర్పరచుకున్నారు. ఆ భూమి కూడా ఇనామీ భూమిగా 5 సర్వే నెంబర్ 554, విస్తీర్ణము 5 ఎకరాల 16 సెంట్లు 36 సెంట్లు ఖచ్చితంగా ఇనామీ భూమిగా ఉండేది. ఆ ఇనామీ భూమిలోనే కొద్దిగా శ్మశానానికి ఉంచుకొని మిగతాది సాగులో ఉంచుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య గత 3 సంవత్సరాల క్రితమో 4 సంవత్సరాల క్రితమో భాస్కర్ రెడ్డి అనే అతను ప్లస్ మరియు నాగార్జున రెడ్డి అనే వారు అక్రమంగా రిజిస్ట్రేషను, అక్రమంగా 1Bలు పాస్బుక్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మేము లీగల్గా కూడా హైకోర్ట్ ఆఫ్ అమరావతిలో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేస్తాం. మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఆ భూమిని దక్కే విధంగా ఇనామీ భూమి ఇనామదారుడు చనిపోతే అవి డెత్ ప్రొసీడింగ్స్ కానీ వీరాసత్ ప్రకారం కానీ ఖచ్చితంగా వాల్మీకి సామాజిక వర్గానికే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారిది అని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులే దీన్ని ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించి మా యొక్క వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి శ్మశాన వాటికని తిరిగి అప్పగించేంతవరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగము ఆ అంత్యక్రియలు జరగకుండా, ఆ వాల్మీకి శ్మశాన వాటికలో జరగకుండా అడ్డగించుకొని మరియు మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా అక్కడి నుంచి తరలించి హిందూ శ్మశాన వాటికలో బలవంతంగా అక్కడ అంత్యక్రియలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగం, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు కూడా ఈ విధంగా చేయడము ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాల్మీకి సమాజానికి చెందిన సమాధులను డెమాలిషన్ చేసి పెకిలించి ఆ యొక్క అస్థిపంజరాలను కూడా చెరువులోకి తరలించడం అనేది చాలా దుర్మార్గమైన ఘటన చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన హ్యూమన్ రైట్స్లో కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మా సామాజిక వర్గానికి సంబంధించిన ఇనామీ భూమి తిరిగి మా సామాజిక వర్గానికి చెందే అంతవరకు కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా దక్కే విధంగా మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి మరియు జిల్లా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. కనిగిరి నియోజకవర్గం మార్కాపురం జిల్లా బోయపాలెం గ్రామానికి చెందినటువంటి వాల్మీకుల శ్మశాన వాటికను అత్యంత దుర్మార్గంగా, నీచంగా గత 150 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి శ్మశానం ఏదైతే ఉందో ఆ శ్మశానాన్ని సమాధులతో పాటు పెకిలించి పారవేయడం, అస్థిపంజరాలను పారవేయడం నిజంగా దుర్మార్గమైన విషయం. దీంట్లో అధికారుల నిర్లక్ష్యం, అధికారులు దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా దుర్మార్గమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం
కళ్ళు మూసుకుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఈ అధికారులని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరిని కూడా ఈరోజు నిలదీసే పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు ఉన్న పరిస్థితి. ఈ 50 లక్షల మంది కూడా ఆ గ్రామాన్ని ఖచ్చితంగా సందర్శిస్తాం. నిజ నిర్ధారణ కమిటీగా ఏం జరిగిందో ఖచ్చితంగా మేము సందర్శించి ఈ వాల్మీకి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎటువంటి ఉద్యమాలకైనా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత 150 సంవత్సరాలుగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి శ్మశానంని మన ఒక ఆడబిడ్డ చనిపోతే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి లేదని చెప్పి ఈ అధికారులు దగ్గరుండి, పోలీసుల అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇనాం భూమి అయినటువంటి గత 150 సంవత్సరాలుగా వీళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు 2023-22 ప్రాంతంలో పట్టాలు, దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు సృష్టించి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం నిజంగా దుర్మార్గమైన విషయం. దీనిపైన హైకోర్టులోనే కాదు, ప్రజా సంఘాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఈ మామూలుగా అన్ని పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు అన్నీ కూడా కలిసి వచ్చి ఇటువంటి దుర్మార్గమైన విషయాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఖచ్చితంగా ఈ వాల్మీకి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎటువంటి ఉపేక్షించేది లేదు, ఎటువంటి ఉద్యమాలకైనా శ్రీకారం చుడతాం. ఇక ఇది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆయా ప్రాంతంను పర్యటించి ఈ ప్రభుత్వం ఉన్నతాధికారులను ప్రభుత్వం దగ్గరుండి ఈ 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని ఖచ్చితంగా వాళ్ళకే కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఖచ్చితంగా నెరవేర్చిన పక్షంలో ఎటువంటి ఉద్యమాలకైనా శ్రీకారం చుడతాం. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. వాల్మీకి జాతి అనే కాదు, మానవ జాతి మంట కలిసిన రోజు అని చెప్పొచ్చు. ఈ యొక్క శ్మశానంలో పూడ్చుకునే శవాల్ని అక్కడ పూడ్చుకోకూడదు అనేటువంటి సంస్కృతి హైందవ జాతిలో ఉద్భవిస్తుందంటే మన హైందవ జాతి ఎంత నీచమైన కుల వ్యవస్థకు దారితీస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. హిందూ మతం ఈరోజు సిగ్గుతో తొలగించుకునే పరిస్థితి. ఒక అణగారిన జాతి వాల్మీకి జాతి, అణగారిన జాతిని ఇంకా తొక్కుచు ప్రతి ప్రాంతంలో కూడా దుర్మార్గాలు చేస్తున్నారు వాల్మీకి జాతిపై. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో వాల్మీకుల ఓట్లు ఎన్నున్నాయో అందరికీ తెలుసు. వాల్మీకుల ఓట్లు ఎన్నున్నాయో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అంత సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారే వారి యొక్క ఈ ప్రభుత్వంలోనే ఇంత హేయమైన పరిస్థితి వాల్మీకి జాతికి వస్తుందంటే చాలా బాధ అవుతుంది. ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇక్కడ హిందూ మతం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. హైందవ జాతి కులాలకు పిచ్చి పట్టి తనలాడుతున్నారు కానీ అందరూ మనమే. ఇంకోటి ఏమంటారంటే గడపలో ఉన్నంతసేపే కులము, గడప దాటితే హిందువులం అంటారు. ఎక్కడుందా హిందుత్వం? ఇదే హిందుత్వం. ఒక అణగారిన జాతిని, ఒక ఆడ స్త్రీని అర్ధరాత్రి శ్మశానంలో పోనీకోకుండా చచ్చిపోయిన స్త్రీని కూడా ఒక హైవేలో బంధించి పక్కన పెట్టారంటే ఎంత శోచనీయమైన పరిస్థితితో ఒకసారి హైందవ జాతి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకన్నా నేను చెప్పదలుచుకోలేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు గుండెపై చేసుకొని ప్రశ్నించుకోండి. గత 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమి హక్కుని, శ్మశానాన్ని కొంతమంది రాబందుల చర్యలతో, కొంతమంది అధికారుల స్వార్థపూరిత చర్యలతో, లంచగొండితనంతో ఆ భూమిని అన్యాక్రాంతం చేసి శ్మశాన భూమిని మన రియల్ ఎస్టేట్కి వాడుకుంటూ హైవే పక్కన ఉంది కదా అని రేటు పెరిగిందని ఈరోజు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి హైందవ జాతిని ఆలోచించుకోవాలి ప్రభుత్వం. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో నేను కోరుకుంటున్నాను. ఆయన తగిన న్యాయం చేస్తారని వాల్మీకి జాతిని కనీసం ఆయన కనసన్నల్లో పెట్టుకొని మమ్మల్ని న్యాయం చేయండి. మీకు ఓట్లు వేసినందుకు అక్కడ ఏడుస్తున్నారు, ఆడపిల్లలు ఏడుస్తున్నారు, మీకు ఓట్లు వేసినందుకు మాకు ఏదైనా పరిస్థితి అని దయచేసి ఆ విషయాన్ని గమనించి లోకేష్ గారు కూడా ఈ విషయంలో, మన పవన్ కళ్యాణ్ గారు కూడా హైందవ జాతి గురించి చర్యలు తీసుకుంటారు కాబట్టి వారికి కూడా ఈ విషయంలో తెలియజేస్తున్నాం. కావున దయచేసి అర్థం చేసుకొని మా యొక్క వాల్మీకులకు న్యాయం చేసి ఆ స్థలాన్ని నిజమైన హక్కుదారులకు ఇప్పించాలని
ఇనాము భూమిని గత 150 సంవత్సరాలు ఉన్న ఇనాము భూమిని వాళ్ళకి తిరిగి ఇప్పించి వారి యొక్క శ్మశాన వాటికను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై వాల్మీకి. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బోయపాలెంలో గత ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా బరియల్ గ్రౌండ్గా వాడుకుంటున్నారు. ఆనాడు ఇనాం భూమిగా వాల్మీకులు తలార్లుగా రాజుల సేవకులుగా బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా వాళ్ళ సేనాధిపతులుగా వాళ్ళ సైన్యంలో కూడా విధులు నిర్వహిస్తున్నందుకు ఇనాం భూమిగా ఇవ్వడం జరిగింది ఆనాడు. ఆ ఇనాం భూమిని అప్పటి నుంచి శ్మశానానికి వాడుకుంటున్న ఈ వాల్మీకుల ఈ భూమిని కొందరు ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం వారి పేర్లతో ఆన్లైన్ చేసుకొని ఈ భూమి మాది, మా పితరులదే అని చెప్పి అడ్డం వేయడం, దానికి రాజకీయ శక్తులు కూడా సపోర్ట్ చేయడం ఎంతో దుర్మార్గమైన హేయమైన చర్య. నా పేరు వాల్మీకి గోపాల్, భారతీయ అంబేద్కర్ మిషన్ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ విషయాన్ని న్యూఢిల్లీ వరకు కూడా, సెంట్రల్ వరకు కూడా తీసుకువెళ్తాం. వీలైతే సీఎం దృష్టికి, గవర్నర్ గారి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జాతీయ వాల్మీకి సంఘాలు కూడా మాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కావున జిల్లా అధికారులు, ఆ మండల జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వాల్మీకుల బర్రెల గ్రౌండ్ను తిరిగి వాల్మీకులకు అప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.